హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విస్మయ అంజనా. ఈ రోజు మనం కొత్త వీడియోతో వస్తున్నాం. ఛాలెంజ్ వీడియోతో వస్తున్నాం. ఛాలెంజ్ పేరేంటి? స్పూన్ వర్సెస్ ఫోర్క్ వర్సెస్ చాప్ స్టిక్స్. అదే దీంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఐటమ్స్ దీంట్లో మనకి ఈ మూడింటి నేమ్స్ రాసి ఉంటాయి. సో ఎవరికి ఏది వస్తే దాంతో తినాలి, ఏ ఐటమ్ ఉంటే అది తినాలి. ఓకే, రెడీ? నిన్న రెండు ఉంటేనే అంతసేపు మిక్స్ చేసిన, మూడు అంటే కష్టం. ఫోర్క్. అరే నేను చాప్స్టిక్. వెరీ లక్కీ అంజనా. డోంట్ వరీ, మేబీ చాప్స్టిక్స్ తో తినేది అయితే. నాకు చాప్స్టిక్ తో తినడం రాదు. రెడీ? 3, 2, 1. దాంతోనే నీ ఫోర్క్ ఇట్లా కుచ్చి తినొచ్చు. ఇది నేను ఇట్లా కుచ్చి తినాలి. ఇది ఎట్లా తినాలి? ఫోర్క్ స్పూన్ లాగా తినరమ్మా. అది వస్తే నీ అదృష్టం, విరిగిపోతే నీ వెరీ అదృష్టం. అజేది వస్తలేదు. చిక్కడమే అటొద్దు, మర్చిపోయినా. ఎట్లుంది? నాకు ఇంకా మెయిన్ పాయింట్ దగ్గర పోలే. నాకు కూడా పోలే. ఇది ఇలా పెద్ద ఉంది. నేను అతను వెజ్ పప్పు ఇట్లా తినా, నాకు నచ్చదు ఇట్లా తినడం. ఇట్లా పైన తీసేసి అది మెల్లగా తిని లోపల మెల్లగా తింటా. అవునా? దీంతో అట్లానే చేయి. ఏందన్నా ఏమో చేస్తున్నావు? చాప్ స్టిక్ ఇట్లా పట్టుకోవాలి, ఇట్లా నేర్చుకోండి. అరే ఇది సీజర్స్ అవుతుంది ఏంద్రయ్యా. కింద పడుతుందా ఇది? తీ ఎంకరేజ్ చేస్తున్నాను నేను. ఎంకరేజ్ చేయాలా? అసలు ఇందాక వచ్చినంత కూడా వస్తలేదు కదా. నా కష్టం భగవానికి కూడా రావచ్చు. ఒక పప్పు తిన్నికి ఇంత బాధనా? అది కూడా కళ్ళ ముందర పెట్టుకోండి. అరే అయ్యా రాదయ్యా, వస్తలేదు ఇది. నెక్స్ట్ రౌండ్ పోదామా? నెక్స్ట్ రౌండ్లో వెళ్తాం. వెళ్ళిపోదాం. నెక్స్ట్ రౌండ్ సగం తిన్నదా? గ్రేట్. ఇంత దానికి నువ్వు తీయకుండా ఉంటేనే బాగుండదు అన్నమాట. నేను ఇందాకనే చెప్పిన కానీ నువ్వు తింటున్నావు అని చెప్పి మళ్ళీ వచ్చింది కదా అని అప్పుడు మళ్ళీ దిగప్ వేయడం. దిగప్ ఇవ్వలేదు కూడా. ఓకే, మనం నెక్స్ట్ రౌండ్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మన సెకండ్ రౌండ్లోకి వచ్చేసాం. నేను నెక్స్ట్. ఈడ అనిపించదా? సో స్పూన్, ఫోర్క్. అయ్యో చాప్ స్టిక్ ఎవరికి రాలేదు. ఏం కాదు, మళ్ళా ఫోర్క్ వచ్చిందన్న బాధలో నేనున్నా. రెడీ? 3, 2, 1. అరే ఇది రావాల్సింది ఫోర్క్. చికెన్ 65. దీన్ని ఏమంటారు? చాప్ స్టిక్స్. ఇది ఎవరికి రాలే. ఇట్స్ ఓకే, వస్తేనే ఎంటర్టైన్ ఉంటుంది. అట్లా తినాలి. అయ్యో
వాళ్ళిద్దరు బాధగా చూస్తున్నారు, ఏమో తింటున్నారు వీళ్ళు. వస్తున్నాడు వస్తున్నాడు వచ్చాడు ఏమో ది వస్తున్నాయి. అండతా పో. నాకు పెట్టకుండా ఏమో తింటున్నారు అనుకుంటాను. ఇంకొకటి వచ్చిండు. నెక్స్ట్ రౌండ్ పోదా? అన్నా మీకు అన్నా మీకు కావాలా? నెక్స్ట్ రౌండ్ పోదా? నెక్స్ట్ రౌండ్లో వెళ్ళిపోదాం గైస్. ఇందులో మేము కష్టపడేది ఏం లేదు. ఒక ఫోర్క్ వచ్చింది, ఒక స్పూన్ వచ్చింది, సింపుల్ అయిపోతుంది. ఓకే నెక్స్ట్ రౌండ్. ఓకే గైస్, మనం నెక్స్ట్ రౌండ్ లోకి వచ్చేసాం. ఈ రౌండ్ లో చాప్స్టిక్ ఎవరికైనా రావాలి అని కోరుకుంటున్నాను. అది వస్తేనే కొంచెం ఇది ఎంటర్టైనింగ్ గా ఉంటది. వేస్తున్నా. అది ఒక్కటి ఎందుకట్లా అనాథలా పోయి నువ్వు అనాథాన్ని కాపాడడానికి ఉన్నావు కదా. స్పూన్, చాప్స్టిక్ కోరుకున్నావు కదా అంజనా. అంటే నీకు రావాలని కోరుకున్నావు విస్మయ, కానీ చాప్స్టిక్ నా మీద ఇంత ప్రేమ ఉందని నాకు తెలియదు. సరే సరే, 3, 2, 1. వావ్, వచ్చింది. ఆ బొమ్మతో సహా వేసే చూసుకో మనం ఏది బొమ్మ, ఏది చూపి. ఇదే బొమ్మనా? డైనోసర్. ఇదేందో, ఇది తెలియదు. ఇదేందో ఒకసారి జిమ్ ఏమొస్తలేదు వీళ్ళకెళ్ళి. ఇది ఇట్లా పెట్టుకుంటారు చూడు, కానీ మనం నెత్తికి సెట్ అవ్వదు. ఎయిర్ బ్యాండ్ ఇది. ఏమో ఇది కూడా తినాలని వేసారేమో. నాటి కెమెరామెన్. ఇది అయ్యా తినేస్తుంది ఏంది అంజనా. ఇది నాకు అసలు టాస్కే కాదు, నీదే నేను చూడాల్సింది. ఏ కలర్ మాట్లాడుకున్నావు? ఇదే కలర్. ఏ కలర్ అది? అదే కలర్, రెడ్డా? అదే చాప్స్టిక్ లో ప్రో అయిపోయినా. ఇది ఈజీగా ఉంది కాబట్టి, పట్టుకుంటే వచ్చేస్తుంది కాబట్టి తినగలుగుతాం. బాగా ఓకే, మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. దీన్ని చాప్స్టిక్ తో తీయడం ఈజీగానే వచ్చేస్తుంది ఆమెకి. తీసి కింద పెట్టాలంటే తీసి కింద పెడతారు. తినడానికి ఇది బాగాలే. ఈ పనిష్మెంట్ ఇది ఇయ్యచ్చు. ఎవరు అయ్యా ఇదంతా ఆనందిస్తూ తినేది? పిల్లలకి నచ్చుతుంది. పిల్లలు. ఇది గ్రీన్ యాపిల్ టేస్టా? ఇదేందో టేస్ట్ వస్తుంది దీనికి. అది అయితే స్ట్రాబెరీ. స్ట్రాబెరీ నచ్చిన స్ట్రాబెరీ ఫ్లేవర్ నాకు నచ్చదు. ఓకే, సో మనం నెక్స్ట్ బాయ్ బాయ్ దానికి మళ్ళీ వస్తాం కదా. ఓకే, మనం మన నెక్స్ట్ రౌండ్ లోకి వచ్చేసాం. ఇంకా కనిపించలేదే. నువ్వు ఎక్కడికి ఓ నీకు చాప్స్టిక్. ఓం నీకు చాప్స్టిక్ రావాలంటే నాకు చాప్స్టిక్. నేనేంది స్పూన్. ఈమె స్పూన్ ఫోర్క్ మీద ఆడుకుంటుంది. నేను చాప్స్టిక్స్ లో ప్రో అవ్వాలని. రెడీ, 3, 2, 1. ఇది నాకు ఇట్లా తీసి ఇలా పెట్టాం కదా. ఇది ఏంటిది? స్పూను. పండుగ దంపతి తినమంటవా? ఈ గిన్నెలో జారిపోతుంది ఇది. అక్కడ చూపించండి రా. దొరుకుతలేవు. అది అయిపోయింది. కానీ నేను ఆడేందుకు నాది స్పూన్ అంగనా.
ఎందుకు చాప్ స్టిక్ వస్తలేదు? ఏమో కదా, నువ్వు ఏం చేస్తున్నావు? నాకు ఈ చిట్లకి నాకు పడదు. చాలు కదా, పైన వాళ్ళేమో దంచుతున్నారు. చాలు కదా, చాలు చాలు. ఓకే, అయినా చేయగలుగుతున్నావులే. అయిపోయాను. ఫస్ట్ రౌండ్ నుండి ఒకటే రౌండ్. మేము ఈ ఛాలెంజ్ మలయాళంలో చేసినప్పుడు మాకు ఇది అసలు జీరో ఐడియా. సో ఇప్పుడు చాలా కష్టపడ్డాం. ఇప్పుడు కొంచెం పర్లేదు. సో మనం మన నెక్స్ట్ రౌండ్లోకి వెళ్ళిపోదాం గైస్. അങ്ങോട്ടും ഇങ്ങോട്ടൊക്കെ ആക്കിയിട്ടുണ്ട്. അതായിട്ട് ఓకే గైస్, మనం రెస్ట్ నెక్స్ట్ రౌండ్లోకి వచ్చేసాం. సో ఈమె చాప్ స్టిక్ రావాలి అని కోరుకుంటూ నేను పూజల మంత్రాలు చేసి స్పూన్ ఫోర్క్. అరే మళ్ళీ వేద్దాం, మనకి స్పూన్ ఫోర్క్ వద్దు, మనకి చాప్ స్టిక్ కావాలి. అరే నాకు వద్దు, నాకు చాప్ స్టిక్ వచ్చింది. నాకు ఫోర్క్. చాప్ స్టిక్ కావాలన్నావు కదా, తీసుకో. నీకు రావాలని నేను రావాలని నేను కూడా కోరుకున్నాను కదా, కానీ అది వస్తలేదు. సరే తీద్దామా? రెడీ? 3, 2, 1. నేను దీన్ని ఎట్లా తినాలి చాప్ స్టిక్ తో? ఇప్పుడు అర్థమైంది మళ్ళా చాప్ స్టిక్ కావాలి అన్న దానికి. ఇంతకీ ఫోర్క్ కదా. ఓకే పర్లేదు. అయ్యా 2 పప్పులు వచ్చినాయి. ఇది ఏంది? మూంగ్ దాల్. ఇది అట్లా ఫ్లూక్లు వచ్చేస్తే నోట్లో పెట్టుకోవడమే. అయ్యా ఇది ఇట్లా ఆదిస్తే అంటుతలేదు కూడా. ఏం చేయాల్సి వస్తుంది తెలుసా? నేను తెలియదు. చెప్తే గలీజ్ ఉంటుంది. ఏంటిది? నా అక్క మీద ఇట్లా టచ్ చేసి ఇట్లా వచ్చి ఇట్లా పెట్టుకోవాలి. అట్లా కూడా రాదు. ట్రై చేయి. ఏమొస్తుంది? ఇది సైంటిస్టులు నిరీక్షిస్తున్నట్టు నిరీక్షిస్తూ రాని పని, కాని పని. నాకు తెలిసి ఈ ఛాలెంజ్ మొత్తంలో నువ్వే ఓడిపోయినట్టు. ఫస్ట్ రోజు ఒక్కటే జల్లి తిని ఆమె కూర్చుంది, నేనే 3 తిన్నాను. నేను గెలిచినాడ. ఆమెకి జల్లి నచ్చలేదంట. అయితే ఇక నీది చూద్దామని చెప్పిందట. దొంగి వేళ ఒకటా? నా కోరిక మేరకు విస్మయ గదే. నేను చూస్తా. ఎవరు మీరంతా? అరే ఆమెకు వస్తుంది, నాకు వస్తలేదు. నాకు వస్తుంది. నువ్వు చైనాలో బతికినావు. లేదు, నేను కొరియన్ డ్రామాలు ఎక్కువ చూస్తాను. అయితే చూస్తే వచ్చేస్తుందా? తెలియదు, ఇప్పుడే తెలిసి చూస్తే కూడా వస్తుంది. అరే కానీ ఇట్లా ఎప్పటికీ తెలుస్తుంది టేస్ట్? ఒక్క పప్పు నోట్లో వేసుకొని అసలు నోట్లో ఉన్నట్టు కూడా తెలుస్తలేదు. నాకు అర్థమైంది. ఇది కాని పని మన రేపు పొద్దున కూర్చున్నా కాదు, పొద్దున 2 రోజులైనా కూడా కాదు. అందుకే నెక్స్ట్ రౌండ్ మనం నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోతాం గైస్. కొద్దిసేపు పరిశోధిస్తూ ఉంటా, కానీ నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోయాం. ఓకే గైస్, మనం మన లాస్ట్ రౌండ్లోకి వచ్చేసాం. ఇందులో చాప్ స్టిక్ ఉందంటే ఆమెకి ఇచ్చేస్తాం. అంత సీన్. అందులో చాప్ స్టిక్ ఉందంటే ఆమెకి ఇచ్చేస్తాం. నీకే చాప్ స్టిక్ కాదు, ఫోర్క్. నీది ఓపెన్ చేయాలి, చూడాలి నేను. నాకు మళ్ళీ చాప్ స్టిక్. నాకు ఫోర్క్. నేను ఏం చేస్తలేను, నాకు నిజంగానే అది వస్తుంది. ఇది ఆలోచించాల్సిన విషయం. నాకు లక్ ఉన్నట్ట, లక్ లేనట్ట.
నాకు ఉంటే ఆ ఎక్స్ట్రీమ్ లేదా ఈ ఎక్స్ట్రీమ్ అసలు ఏందో. సర్లే ఓపెన్ చేద్దామా? 3, 2, 1 3, 2, 1 go. ఓం శాంతి. కానీ ఆ మూంగ్ దాల్ కంటే బెటరే. పెద్దగా ఉంది కదా. అసలు ఈరోజు ఛాలెంజ్ మొత్తంలో నాకేం పెద్ద కష్టమైన కదండి. కొంచెం ఉంటే ఇంకా అన్నం కూడా చాప్స్టిక్తో తినేస్తాను. ప్రో అయిపోతున్నా. ఏమవుతున్నా ప్రో. వచ్చేసి ఇది ఎందుకు రాదు వస్తుంది. మీకు మా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మధ్యలోకే ఎందుకంటే వచ్చేసరి నాకు అర్థమైపోయింది. అందుకే మలయాళంలో ఈ ఛానల్ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అది కూడా చూడండి. చూసి మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అది అంజనా విస్మయ అనేది విస్మయ అంజనా. సరే ఓకే ఓకే గైస్, బాయ్.